సో ఇప్పుడు నేను XS3 కోడ్ గురించి మీకు చెప్పబోతున్నాను. XS3 కోడ్ అనేది మోడిఫైడ్ ఫామ్ ఆఫ్ BCD కోడ్ అనమాట. సో XS3 కోడ్ అనేది వెయిటెడ్ కోడ్ కాదు. న్యాచురల్గా ఏ BCD నెంబర్ని ఏదైనా తీసుకుంటున్నప్పుడు లేదా డెసిమల్ నెంబర్ని ఏదైనా తీసుకుంటున్నప్పుడు దాన్ని 3 యాడ్ చేస్తూ వచ్చే నెంబర్ని XS3 కోడ్ అంటారు అనమాట. ఓకే, ఇది కూడా మీకు 0 to 9 0 to 9 నెంబర్స్ని 4 బిట్ కోడ్ కింద యూజ్ చేయొచ్చు. 2 power 4 కాంబినేషన్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. XS3 or XS3 is a modified form of a BCD code. So XS3 number can be a combination of decimal number plus adding 3 value, adding 3. That means adding 3 to, that means adding 3 to decimal number, adding 3 to decimal number. Okay, XS3 has no weight. Okay, it is a non-weighted code. Okay, so these values also 0 to 9 represented in decimal format. After 9, these number format is not used or invalid. Okay, table decimal BCD XS3. So BCD decimal number 0 1 2 3 4 5 6 7 8 9. BCD కి ఏం రాయాలి? 0 0 0 0 0 0 0 1 0 0 1 0 0 0 1 1 0 1 0 0 0 1 0 1 0 1 1 0 0 1 1 1 1 0 0 0 1 0 0 1. XS3 అంటే ఏంటంటే యాడ్ 3 కదా, ప్లస్ 3 యాడ్ చేయాలి. 0కి 3 యాడ్ చేస్తే 3, 0 0 1 1. 1కి 3 యాడ్ చేస్తే 4, 2కి 3 యాడ్ చేస్తే 5, 3కి 3 యాడ్ చేస్తే 6. సో 1 1 0 6 7 8 9. సో 9 - 3 6 కాబట్టి ఇది అనమాట. ఓకే, తర్వాత 7 + 3 10 1 0 1 0. ఇది 9 + 3 12. ఇది 8 + 3 11 కదా, 1 0 1 1. 8 + 3 11 12 ఇది. సో ఈ విధంగా మనం XS3ని డెసిమల్ని BCDలోకి మార్చేసి తర్వాత BCDని XS3లోకి మార్చచ్చు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 36 అనుకుందాం. 36 అంటే 0 0 1 1, 6 అంటే 0 1 1 0. ఇప్పుడు దీనికి 3 యాడ్ చేయాలి, దీనికి కూడా 3 యాడ్ చేయాలి. సో ఇది 6 + 3 అంటే 9, 1 0 0 1 వస్తుంది. ఇది 3 + 3 6 కాబట్టి ఇది వస్తుంది. సో ఇది 6, ఇది 9. సో 36 అనమాట. ఓకే, 36ని ఇక్కడ 3 యాడ్ చేయాలి. ఇది 9 వస్తాయి, 9 6 వస్తాయి. సో 69 ఇలా మార్చుకోవచ్చు. ఒకవేళ 7 ఇచ్చాడు అనుకోండి, 0 1 1 1. 7కి 3 యాడ్ చేస్తే 10 కదా, సో డైరెక్ట్గా 1 0 1 0 రాసేయచ్చు. 7 + 3 10. 10 అంటే 1 0 1 0. అలాగే సపోజ్ 72.9 అన్నాడు అనుకోండి, 0 1 1 1 0 0 1 0 0.9 1 0 0 1. సో దీనికి కూడా 3 యాడ్ చేయడమే. ఓకే, ఇప్పుడు 9 + 3 12 కదా, 1 1 0 0. 9 + 3 12. 2 + 3 5. సో ఇది 5 అంటే 1 0 1 రాయాలి. 7 + 3 10 కాబట్టి 1 0 1 0 రాసేయాలి. ఇది 1 0, ఇది 5, ఇది 12, మధ్యలో పాయింట్. ఇంతే, ఇలా రాసేసుకోవడమే. అర్థమైందా? ఇంక డిజిట్స్ గురించి ఆలోచించకూడదు.
ఇది 105.12 అలా ఆలోచించకూడదు. ఇది 10, ఇది 5.12. ఓకే, ఈ విధంగా మీరు ఈక్వివలెంట్ XS3ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సెల్ఫ్ కాంప్లిమెంటింగ్. సపోజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3 is XS3 for 9's complement of a decimal number. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3కి వన్స్ కాంప్లిమెంట్ కడితే అది డెసిమల్ నెంబర్కి 9's కాంప్లిమెంట్ కట్టి దానికి XS3 కడితే వచ్చే వాల్యూకి సమానం అంట. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ డెసిమల్ నెంబర్ 7 ఉంది. 7కి XS3 ఏంటి? ఇది డెసిమల్. డెసిమల్కి XS3 ఏంటి? 10. 7 + 3 అంటే 1010 కదా. సో ఈ 1010కి వన్స్ కాంప్లిమెంట్ కట్. వన్స్ కాంప్లిమెంట్ 0101 అంటే ఇదంతా 5. 5 అనేది XS3 కోడ్ ఆఫ్ 2 ఈజ్ 5. XS3 కోడ్ ఆఫ్ 2 అంటే 010010. దానికి 3 యాడ్ చేస్తే 110110. సో XS3 కోడ్ ఆఫ్ 2 ఈజ్ ఎంత? 5. ఓకే, సో XS3 వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3 ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3 ఈజ్ ఈక్వల్స్ టు 9's కాంప్లిమెంట్ ఆఫ్ డెసిమల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా, విచ్ ఈజ్ XS3 కోడ్ ఆఫ్ డెసిమల్ 2 వచ్చింది కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9's కాంప్లిమెంట్ ఆఫ్ 2. 9's కాంప్లిమెంట్ ఆఫ్ 2 అంటే 9 - 2 7. సో ఇది డెసిమల్కి ఈక్వల్. చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం అనుకుందాం. దానికి XS3 కట్టామనుకో 1010 వచ్చింది. దీనికి వన్స్ కాంప్లిమెంట్ కట్టారనుకో 0101 వచ్చింది. ఈ 1010 అంటే 5. ఈ 5 అనేది XS3 కోడ్ ఆఫ్ 2కి కదా ఈక్వల్, అవునా కదా? XS3 కోడ్ ఆఫ్ 2కి ఈక్వల్. సో XS3 కోడ్ ఆఫ్ 2 వాల్యూకి 9's కాంప్లిమెంట్ కట్టామనుకో 9 - 2 7. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెసిమల్. సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3 ఈజ్ XS3 ఫర్ 9's కాంప్లిమెంట్ ఆఫ్ ఎ డెసిమల్ నెంబర్. సింపుల్. దీన్నే సెల్ఫ్ కాంప్లిమెంట్ అంటారు. ఈ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ ప్రాపర్టీ ఏంటంటే XS3 కోడ్ సమ్ అథమెటిక్ ఆపరేషన్స్లోని వాటిలోనే ఉపయోగపడుతుంది అనమాట.